వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. పీఆర్సీ ప్రకటన, సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై డిమాండ్. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భారీగా నిరసన చేపట్టారు. రాష్ట్ర పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండవ పీఆర్సీని జూన్ 2లోగా ప్రకటించాలని, పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ కిమియా నాయక్ ను తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈ టీజీఈజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ హాజరైనటువంటి ఉద్యోగులకు, పెన్షనర్స్కు, కార్మికులకు అందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఈరోజు ఏ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నామో, ఏ డిమాండ్ అయితే పెట్టుకున్నామో, మొత్తం డిమాండ్లు 68 ఉన్నా కూడా ప్రధానంగా 4 డిమాండ్లను మనం ముందుకు పెట్టడం జరిగింది. దాంట్లో ఒకటి పీఆర్సీ అన్నది ఎంత అనివార్యం అంటే ఇప్పటికే 30 నెలల కాలం గడిచిపోయింది. ఇంకా 20 నెలలు అయితే 5 సంవత్సరాలు దాని కాలం కూడా ముగుస్తుంది. అంటే ముగిసినా కూడా మీ పీఆర్సీ కమిటీస్ రిపోర్టులు తెప్పించుకోవడం లేదు. ఎవరు అడిగినారు మిమ్మల్ని వాళ్ళను 6 నెలలు పొడిగించమని రిపోర్ట్ ఇవ్వడానికి? వాళ్ళని అడిగితే చెప్తున్నదంటే మాతో రెడీగా ఉంది, పీఆర్సీకి సంబంధించిన అన్ని రెడీగా ఉన్నవి, ప్రభుత్వం అడిగితే అప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నీవేమో ఇంకా 5 నెలలు 6 నెలలు పొడిగించుకుంటూ పోతా ఉన్నావు. అంటే పొడిగించడం అంటే ఉద్యోగస్తులను మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మేము కమిటీ విస్తృత స్థాయి కార్యనిర్వాహక సమావేశంలో తీర్మానం చేసినటువంటి అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో 15.25 లక్షల ఉద్యోగుల యొక్క 206 సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ల యొక్క తీర్మానాల మేరకు హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన సమస్యలను పరిశీలించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని చెప్పి మేమంతా కూడా జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి వనపర్తి జిల్లా గారికి టీజీఈజేఏసీ పక్షాన వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాం. ఇందులోని ముఖ్య అంశాలు, రెండవ పీఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించుకొని జూన్ 2లోగా అమలుపరచాలి. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దాదాపుగా 30 నెలలుగా పూర్తి అయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 51% ఫిట్మెంట్తో తెలంగాణలో రెండవ పీఆర్సీని అమలు చేయాలని, పీఆర్సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించొద్దని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని జూన్ 2లోపు అమలు చేయాలని చెప్పి, ఆ తర్వాత ఒకవేళ వీలు కాకపోతే టీజీఈజేఏసీ కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రెండవ అంశం, భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం చేయడానికి వచ్చేసినటువంటి అంతా ఉద్యోగ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు ప్రభుత్వము ఏదైతే మన సమస్యలైన పెండింగ్ పెడుతుందో, మరి ఈరోజు రేపు అనుకుంటా కమిటీలు వేసుకుంటా, ఉపసంఘం అనుకుంటా, అధికారుల కమిటీ అనుకుంటా ఈ మన యొక్క సమస్యలను పట్టించుకోవడం లేదు. దాని దృష్ట్యా మన రాష్ట్ర జేఏసీ మన 7/4/2020 నాడు రాష్ట్ర జేఏసీ హైదరాబాద్లో నిర్ణయం చేయడం జరిగింది. ప్రభుత్వం ఇట్లనే మన సమస్యలపైన కాలయాపన చేస్తున్నందున ఇక మనం ఊకుండే సమస్య లేదనే ఉద్దేశంతో మరి కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఈరోజు 17 తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో, అన్ని డివిజన్ కేంద్రాల్లో, మరి అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా మే 5కు మరి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన దీక్షా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా మన సమస్యలు 64 సమస్యలు, మన ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. దాంట్లో మనం ప్రభుత్వానికి మొట్టమొదటగా 64 దాంట్లోకి వెళ్ళి మనం ఒక 4 సమస్యలను జూన్ 2 లోపల పరిష్కరించాలని మనం గవర్నమెంట్కు అల్టిమేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఎన్నో మన కళ్ళబుల్లి మాటలు చెప్పి మన ఉద్యోగస్తులతో ప్రభుత్వానికి వచ్చి మరి ఈరోజు మన ఉద్యోగుల సమస్య. నేను పిఆర్టీటీఎస్ వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షుడిని. మరి టీజీఈజేఏసీ మరి రాష్ట్ర శాఖ నిర్ణయించినటువంటి సూచనల ప్రకారం మరి 17వ తారీఖు అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మరి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి, నిరసన తెలియజేయాలని చెప్పి
మరి నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాల అధ్యక్ష ప్రధానదర్శులకు అందరికీ కూడా వనపర్తి జిల్లా శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ, మేము ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మేము ప్రస్తావించాం తప్ప వేరే విషయాలను కోరతలేం. మరి గత ప్రభుత్వం 5% ఐఆర్ ఇచ్చిపోయింది. ఈహెచ్ఎస్సి స్కీములను కూడా మరి అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వాటినే మేము ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. మాకు కావాల్సింది 2వ PRC. మరి 1/7/2020